అంజలి టీవీ. అది హైదరాబాద్ మహానగరంలోని బంజారా హిల్స్ లో శకుంతల గారి ఖరీదైన ఇల్లుండేది. శకుంతలమ్మ గారికి తన ఇల్లు, తన స్టేటస్ అంటే చాలా ఇష్టం. కానీ ఆమె అదృష్టం ఎలా ఉందంటే, అచ్చమైన పల్లెటూరి వాతావరణంలో పెరిగిన, కనీసం టీవీ రిమోట్ పట్టుకోవడం కూడా తెలియని అంజలి అనే అమ్మాయి శకుంతల కొడుకు అరుణ్ కి భారీగా ఈ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అరుణ్ పెళ్లి పల్లెటూరులో జరిగింది. ఈ రోజే కొత్త కోడలు ఇంట్లోకొస్తుంది. ఆ రోజు శకుంతల ఇంట్లోని హాల్లో టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. రాఘవయ్య పేపర్ చదువుతూ ఆమెను చూసి నవ్వుకుంటూ ఉంటాడు. పక్కన అర్చనేమో ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఏవండి, ఆ పేపర్ మొహాన పెట్టుకుని ఎంతసేపు చదువుతారు? మీ కొడుకు ఆ పల్లెటూరి పిల్లని తీసుకొచ్చే టైం అయింది. ఆ పిల్ల ఇక్కడ ఎలా సెట్ అవుతుందని నా ప్రాణాలు పోతున్నాయి. కనీసం బాత్రూమ్ డోర్ వేసుకోవడం అయినా వస్తుందో రాదో? ఎందుకు శకుంతల అంత కంగారు పడతావు? పల్లెటూరి పిల్ల అయితే ఏమైంది? మనమే మెల్లగా అన్ని నేర్పుదాం. అయినా నువ్వు కూడా పెళ్లికి ముందు పల్లెటూరు నుంచే వచ్చావు కదా. అప్పట్లో నువ్వు మాత్రం వాషింగ్ మిషన్ ని ఏసీ అనుకోను అందులో. యావండి, నా పరువు తీయకండి. అదెప్పుడో 30 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడు నేను మోడర్న్. నా స్టేటస్ ఏంటి, నా కిట్టి పార్టీల రేంజ్ ఏంటి? అయినా మన అర్చనకి ఎంత మంచి మోడర్న్ వదిన వస్తుందని ఆశపడ్డాను. నా కర్మ. మమ్మీ చిల్, వదిన వస్తే నేను అన్ని నేర్పిస్తాలే. అయినా మన ఇంటికి ఒక ప్యూర్ విలేజ్ గర్ల్ వస్తుందంటే నాకైతే చాలా ఎక్సైట్ గా ఉంది. తను మన టీవీ చూసి అద్దం అనుకుంటుందేమో, లేదా సోఫాను చూసి దూది మూట అనుకుంటుందేమో. ఫుల్ కామెడీ ఉంటుంది మమ్మీ. అప్పుడే కాలింగ్ బిల్ మోగుతుంది. వచ్చేసినట్టున్నారండి. అర్చన, ఎల్లి హారతి పళ్ళం తీసుకురా. నేనెళ్ళి తలుపు తీస్తాను. దేవుడా, నా పరువు కాపాడు. అలా అనుకుని శకుంతల వెళ్లి తలుపు తీస్తుంది. బయట అరుణ్ సూట్ కేసు పట్టుకుని ఉంటాడు. పక్కన అంజలి పట్టుచీర కట్టుకుని, నిండుగా బొట్టు పెట్టుకుని, 2 చేతులకు డజన్ గాజులేసుకుని, చేతిలో ఒక ప్లాస్టిక్ బుట్ట పట్టుకుని నిలబడుంటుంది. బుట్టలో నుంచి ఒక కోడి పుంజు తల బయటకు పెట్టి కుక్కరుకో అని అరుస్తుంది. షాక్ అయిపోయి శకుంతల, ఓ మై గాడ్ అరుణ్, ఇదేంట్రా ఇది? ఆ బుట్టలో ఏముంది? ఇక్కడికి కోళ్ల ఫారం పెట్టడానికి వచ్చారా? నేను వద్దని ఎంత మొత్తుకున్నా వినలేదు మమ్మీ. వాళ్ళ నాయనమ్మ మన కోసం వంటి స్పెషల్ గా పంపించిందట. దారి పొడవున బస్సులు ఇది అరుస్తూనే ఉంది. నా పరువు మొత్తం బజార్న పడింది. అత్తమ్మా నమస్కారం. మా నాయనమ్మ చెప్పింది, పట్నం వాళ్ళకి నాటుకోడి కూర దొరకదట. అందుకే కోడిని సజీవంగా తీసుకుపోతే మీరు వండుకుంటారని పంపింది. ఎందుకంటే బస్సులో చికెన్ తెస్తే పాడవుతుంది కదా. ఏమంటారు మావయ్య? సాబాషమ్మ అంజలి, భలే తెచ్చావు. ఈ ఇంట్లో నాటుకోడి కూర వాసన చూసి 10 ఏళ్ళు అవుతోంది. ఏవండి, మీకు బుద్ధుందా? ఇదేమైనా మీ ఊరి పంచాయతీ ఆఫీస్ అనుకున్నారా కోలను కోయడానికి? బంజారా హిల్స్ అపార్ట్మెంట్. ఏసీల్లో కోళ్లు కోస్తారు ఎవరైనా? అరుణ్, దాని ముందు కిందన్న వాచ్మెన్ బౌద్ధుడి గారికి ఇచ్చేసి రాపో. అంజలి గబగబా బుట్టను దాచుకుంటూ, అయ్యో వద్దత్తమ్మా, ఇది నేను ప్రేమగా తెచ్చాను. దీని పేరు సుబ్బరాయుడు. దీనికి నేనే రోజు గింజలేస్తాను. మమ్మీ, దయచేసి ఇప్పుడు దాన్ని వదిలే. తర్వాత నేను ఎవరికైనా ఇచ్చేస్తాను. ముందు లోపలికి రానివ్వు. జర్నీ చేసి అలసిపోయాం. అది వినగానే అర్చన హారతి పళ్ళెం తెస్తుంది. అంజలికి హారతిస్తుంది. అంజలి అర్చని చూసి ఆశ్చర్యంగా, ఏందమ్మాయ్, బట్టలు సగమే వేసుకున్నావు? మీ పట్నంలో గుడ్డల కరువు వచ్చిందా ఏంది? ఈ చిరిగిన ప్యాంటు మా ఊర్లో ఇలా చిరిగిన వేసుకుంటే దరిద్రమని అడుక్కునే వాళ్ళకు కూడా ఇవ్వరు. అర్చన ముసిముసి నవ్వులు నవ్వుతూ, వాట్ వదినా, ఇది కరువు కాదు, ట్రెండ్. దీని పేరు రిబ్డ్ జీన్స్. ఇది ఎంత చిరిగిపోతే అంత రేట్ ఎక్కువ తెలుసా? శివ శివ, చిరిగిన గుడ్డలకి కూడా రేట్ ఎక్కువ. మా ఊళ్ళో దర్జీవాడివి చూస్తే ఏడుస్తాడతమ్మా. సరేలే, లోపలికి వస్తా. కుడికాలు పెట్టి రావాలా, ఎడమకాలు పెట్టి రావాలా? మా అమ్మ చెప్పింది కుడికాలు పెడితే లక్ష్మీదేవి వచ్చినట్టు అని. ఏదో ఒక కాలు పెట్టి త్వరగా ఏడు లోపలికి. ఆ కోడిని మాత్రం కింద పెట్టకు, టాయిల్స్ పాడైపోతాయి. ఆ సమయంలో అంజలి లోపలికి అడుగు పెడుతుంది. హాల్ మొత్తం చూసి ఆశ్చర్యపోతుంది. పెద్ద టీవీ, ఏసీ, సోఫాలు, కాంతివంతమైన లైట్లు అన్నీ చూసి నోరెళ్ళ పెడుతుంది. ఏందత్తమ్మా ఇల్లు? ఇంద్రుడి భవనంలాగా మెరిసిపోతుంది. కింద నేల చూస్తే అద్దంలాగా ఉంది. నేను నడుస్తుంటే నా బొమ్మ కింద కనిపించేస్తుంది. జారిపడను కదా. అలా అనుకుంటూ నెమ్మదిగా నడుస్తూ సోఫాలో ఆ కోడి బుట్టను పెడుతుంది. ఏయ్, దాని సోఫాలో పెట్టకో. అది ఇటాలియన్ లెదర్ సోఫా.
2 లక్షలే. అంజలి బుట్టను తీసుకుంటూ 2 లక్షలా? మా ఊళ్ళో 2 లక్షలకి 2 ఎకరాల పొలం వస్తుందత్తమ్మా. దీని మీద కూర్చుంటే బంగారు గుడ్లు ఏమైనా పెడుతుందా ఈ కుర్చీ? అంజలి, దయచేసి కాసేపు సైలెంట్ గా ఉండు. నేను స్నానం చేసి వస్తాను. మమ్మీ, తను అలసిపోయింది, వేడి నీళ్ళు బాత్రూంలో పెట్టవా? హా, ఎవరికి పెట్టాలి? నేనా? నీ పెళ్ళానికి నేను కాలు గడగాల ఇప్పుడు? గీజర్ ఆన్ చేసుకోమని చెప్పు. అంజలి, అరుణ్ గడ్ రూమ్ లో బాత్రూమ్ ఉంటుంది, లోపలికెళ్ళి గీజర్ ఆన్ చెయ్యి. వేడి నీళ్ళు వస్తాయి, వెళ్ళి స్నానం చెయ్యి. గీసరా? అంటే ఏందత్తమ్మా? మీ ఇంట్లో నీళ్లు కాగబెట్టడానికి గీజర్ అనే పేరున్న పని మనిషి ఎవరైనా ఉన్నారా? ఆయన్ని ఎక్కడికి పిలవాలి? వదినా, గీజర్ అంటే మనిషి కాదు, మిషన్. బాత్రూమ్ గొడుగు ఒక తెల్లటి డబ్బా ఉంటుంది, దాని కింద ఒక స్విచ్ ఉంటుంది. అది నొక్కితే ఆ డబ్బాలో నుంచి వేడి నీళ్ళు వస్తాయి. ఓ అవునా? పొయ్యి మీద కట్టెలు పెట్టకుండానే డబ్బాలో నుంచి వేడి నీళ్ళు వస్తాయా? ఎంత వింత అత్తమ్మా పట్నంలో. సర్లే, నేను పోయి చూస్తా. అలా అనుకుంటూ అంజలి సూట్ కేస్ పట్టుకుని అరుణ్ రూమ్ లోకి వెళ్తుంది. బాత్రూమ్ తలుపు తీసుకుని లోపలికి వెళ్తుంది. అక్కడ గోడకున్న గీజర్ చూస్తుంది. దానికున్న స్విచ్ చేస్తుంది. గీజర్లో రెడ్ లైట్ వెలుగుతుంది. అప్పుడు బాత్రూంలో అంజలి లోపల తనలో తాను మాట్లాడుకుంటూ, అయ్య బాబోయ్, ఎర్రట మంట కనిపిస్తుందంటే ఈ డబ్బా లోపల ఎవరో మంట పెట్టారు. అయ్యో రామా, డబ్బా కాలిపోయి ఈ ఇల్లు మొత్తం తగలబడిపోతుందేమో. మా అత్తమ్మ ఇల్లు మొత్తం నాశనం అయిపోతుందేమో. దీన్ని ఎలా ఆర్పాలి? ఒక మగ్గు తీసుకుని కింద ఉన్న బకెట్లోని చల్లటి నీళ్లు ముంచి ఆ గీజర్ మీద, ఆ స్విచ్ బోర్డు మీద విపరీతంగా చల్లుతుంది. చుయ్యి చుయ్యమంటూ శబ్దం వచ్చి షాక్ సర్క్యూట్ అయ్యి గీజర్లో నుంచి పొగలొచ్చేస్తాయి. ఇంట్లో మొత్తం పవర్ కట్ అయిపోతుంది, ట్రిప్ అయిపోతుంది. ఆ సమయంలో బయట హాలు అంధకారంలో ఉంటుంది. ఏమైంది? కరెంట్ ఎందుకు పోయింది? మన అపార్ట్మెంట్లో పవర్ బ్యాకప్ ఉంటుందిగా. ఈ ఎంసీబీ ఎందుకు పడిపోయింది? అరుణ్, యావండి, ఎక్కడున్నారు? నేను సోఫాలోనే ఉన్నానే, ఏదో కాలిపోయిన వాసన వస్తుంది చూడు. అది వినగానే అరుణ్ టార్చ్ లైట్ వేసుకుని బాత్రూమ్ దగ్గరికి పరిగెత్తుకెళ్తాడు. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే దట్టమైన పొగ అంజలి చేతిలో మగ్గు పట్టుకుని దగ్గుతూ బయటకొస్తుంది. అంజలి, ఏమైంది? ఈ పొగేంటి? గీజర్కి ఏమైంది? ఏమోనండి, అత్తమ్మ వేడినీళ్ళు వస్తాయి డబ్బాలో నుంచి నంది. నేను స్విచ్ చేయగానే లోపల ఎర్రగా మంట అంటుకుంది. మన ఇల్లు కాలిపోతుందేమోనని 2 మగ్గుల నీళ్లు దాని మొహాన్ని కొట్టాను. అంతే, అది ఢామని పేలిపోయి ఇదిగో ఈ పొగ వచ్చిందండి. నేను మీ ఇల్లు కాపాడానండి. శకుంతల అక్కడికొచ్చి షాక్తో, కాపాడావా? దేవుడా, నన్నెవడైనా కాపాడండిరా బాబు. 30,000 రూపాయల గీజరు, స్మార్ట్ గీజర్ అది. దాని మీద నీళ్లు పోస్తారు ఎవరైనా? ఆ ఎర్రటి లైట్ అంటే నీళ్లు ఏడెక్కుతున్నాయని సిగ్నల్, అది మంట కాదు. యావండి, నా బీపీ టాబ్లెట్ ఎక్కడుందో తీసుకురండి త్వరగా, నేను చచ్చిపోయేలా ఉన్నాను. చూసావా శకుంతల, మొదటి రోజే కోడలు ఇంట్లో బాణాసంచా కాల్చింది. ఇక రాబోయే రోజుల్లో ఏకంగా బ్రహ్మోత్సవాలే జరుగుతాయి మన ఇంట్లో. వదినా, యు ఆర్ టూ గుడ్. ఫస్ట్ డేనే ఫుల్ యాక్షన్ మూవీ చూపించావు. నన్ను క్షమించొద్దమ్మా, నాకు ఈ పట్టం డబ్బాల గురించి ఏం తెలియదు. ఇకపైన ఆ డబ్బా జోలికి వెళ్ళను. మన కిచెన్లో గ్యాస్ పొయ్యి ఉంది కదా, దాని మీదనే పెద్ద గిన్నె పెట్టి నీళ్లు కాగబెట్టుకుంటానులే. వద్దు తల్లి, నువ్వు కిచెన్లోకి వెళ్ళి ఆ గ్యాస్ సిలిండర్ని కూడా బాంబు అనుకుని పేల్చేస్తావమ్మా. ఆ గ్యాస్ పొయ్యిని పాము అనుకుని కర్రతో కొడతావేమో. నువ్వు దయచేసి చల్లటి నీళ్ళతోనే స్నానం చేసేసావు. రేపు ప్లంబర్ని పిలిచి నేను బాగు చేయిస్తాను. అలా ఉండగా మరుసటి రోజు ఉదయం సమయంలో సూర్యకిరణాలు ఇంట్లోకి పడుతున్నాయి. శకుంతల లేచి కాఫీ కోసం కిచెన్లోకి వస్తుంది. కిచెన్ మొత్తం నీళ్లతో నిండిపోయి ఉంటుంది. అంజలి చీర పైకి కట్టుకొని కింద కూర్చొని ఏదో బట్టలు ఉతుకుతూ ఉంటుంది. అంజలి, ఏం చేస్తున్నావే అక్కడ? వాషింగ్ మిషన్ ఏది? ఆ బట్టలేంటి? కింద ఆ సోప్ వాటర్ ఏంటి? గుడ్ మార్నింగ్ అత్తమ్మా. నిన్న మీ డబ్బా పగలగొట్టారని కోపడ్డారు కదా, అందుకే ఈరోజు పని మనిషి రాకపోయినా నేనే మీ బట్టలన్నీ ఉతికేస్తున్నా. ఎంతైనా నేను మీ కోడల్ని కదా, మీ సేవ చేసుకోవడం నా అదృష్టం. అది సరేలే గాని, మన ఇంట్లో ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఉంది కదా, అందులో బట్టలేయచ్చుగా. కింద కూర్చొని ఎందుకు ఉతుకుతున్నావు? అదే అత్తమ్మా నేను చెప్పేది. ఆ తెల్లటి మిషన్ చాలా దొంగది. నేను ఉదయాన్నే దాని తలుపు తీసి అందులో బట్టలన్నీ కుక్కానా, సబ్బబిళ్ళను కూడా వేశాను. ఆ తర్వాత అది ఏమైనా ఉతుకుతుందేమోనని అరగంట సేపు చూశాను. అది అస్సలు కదలడం లేదు. పైగా
అది ఉతకడానికి దానికి చేతులు కూడా లేవు, కాళ్ళు లేవు. శకుంతల కళ్ళు తిరుగుతున్నట్లుగా, దానికి చేతులు కాళ్ళు ఉండవే దరిద్రవా, అది కరెంటుతో తిరుగుతుంది. బటన్ ఆన్ చేసావా లేదా? పవర్ బ్రేక్ పెట్టావా లేదా? బటన్ ఆనా? అదేందో నాకు తెలియదత్తమ్మా. బటన్ వేసిన తర్వాత అది ఉతకట్లేదని నాకు కోపం వచ్చింది. పోనీ మా ఊర్లో రేవు దగ్గర బండకేసి బాదినట్లు ఆ మిషన్ కేసి బాద్దామా అంటే, అమ్మో అది డబ్బా కదా, పగిలిపోతుందేమోనని భయం వేసింది. అందుకే ఆ మిషన్ల నుంచి బట్టలన్నీ బయటికి లాగేసి ఈ కిచెన్ లో బండలు బాగున్నాయి కదా అని ఇక్కడే బట్టలు ఉతికి ఆ మిషన్ తలుపుకి ఆరేశాను. ఎలా ఉంది నా ఐడియా? అలా అనగానే శకుంతల వాషింగ్ మిషన్ వైపు చూస్తుంది. 50,000 రూపాయల ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ డోర్ పైన అంజలి భర్త అరుణ్ ప్యాంట్లు, రాఘవయ్య షర్ట్లు, శకుంతల చీరలు ఆరేసి ఉంటాయి. కిచెన్ ఫ్లోర్ మొత్తం సబ్బు నీళ్లతో, సర్ఫు నురగతో నిండిపోయి జారుడుగా ఉంటుంది. అరుణ్, నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేయండి, లేకపోతే ఈ పల్లెటూరి పిల్ల నన్ను పిచ్చిదాలా చేసి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేరుస్తుంది. నా వాషింగ్ మిషన్ ని బట్టలు ఆరేసుకునే తీగలా మార్చేసిందిరా. అది వినగానే అరుణ్, రాఘవయ్య, అర్చన పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వస్తారు. కిచెన్ దగ్గర ఆ సర్ఫు నీళ్ళలో అరుణ్ కాలేసి జారి ఢమాల్మని కింద పడిపోతాడు. వాడి మీద రాఘవయ్య పడతాడు. అయ్యో ఏవండి, మావయ్య చూసి నడవండయ్యా, పట్నంలో వాళ్ళకి కళ్ళెక్కడుంటాయో ఏమో, నేల మీద అంత నురుగుంటే పరిగెత్తుకుంటూ వస్తారెవరైనా? అత్తమ్మా, మీరైనా వీళ్ళకి చెప్పొచ్చు కదా. అబ్బా, నా నడుము పోయిందే. శకుంతల, నీ కోడలు మన బొట్టలు ఉతికిందో లేదో గాని అమ్మా, మనం మాత్రం బాగా ఉతికి ఆరేస్తుంది ఉదయం నుంచి. అర్చన అప్పుడు వీడియో తీస్తూ, సూపర్ వదినా, బెస్ట్ కిచెన్ కామెడీ, దీన్ని నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసి పెడతా, విలేజ్ బ్యూటీ వర్సెస్ సిటీ మిషన్స్ అని వైరల్ అయిపోతుంది పో. అంజలి, నీకు దండం పెడతాను, ఇంక నువ్వు ఇంట్లో ఏ పని చేయకు. నేను నీకు రేపటి నుంచి ఒక్కో మిషన్ ఎలా వాడాలో క్లాసులో తీసుకుంటాను. దయచేసి అప్పటి వరకు నువ్వు చేతులు కొట్టుకుని కుర్చీలో కూర్చో. అంజలి బొంగమూతి పెట్టుకుని, అదేందండి అలా అంటారు, నేను మీకు సాయం చేద్దామనే కదా. సరేలే, పట్నం వాళ్ళకి నా కష్టం విలువ తెలవదు, నేను పోయి నా కోడి సుబ్బరాడికి గింజలేసుకుంటా, దానికైనా నా మీద ప్రేమ ఉంటుంది. అప్పుడు అంజలి అలా అంటూ బుట్ట దగ్గరికి వెళ్తుంది. అంజలి వెళ్ళగానే శకుంతల దేవుడి పటాలు చూస్తూ 2 చేతులు దండం పెట్టింది. దేవుడా, ఈ కోడలు నా పాపాలకి శిక్ష కాదు. రేపటి నుంచి ఇల్లు ఎలాంటి యుద్ధ వాతావరణం చూస్తుందో, ఏ ఫ్రిడ్జ్ని ఏమనుకుంటుందో, ఏ టీవీని పగలగొడుతుందో ఆ దేవుడికే తెలియాలి. రక్షించు స్వామి. అప్పుడు అందరూ తలలు పట్టుకుంటారు. అంజలి బాల్కనీలో కోడితో ఆడుకుంటూ అమాయకంగా నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అంజలితో కిచెన్లో ఎలాంటి కామెడీ ఉంటుందో అని తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 2 వరకు వేచి చూడండి. అంజలి ఇంటికొచ్చి 3 నెలలయింది. అయినా కూడా ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. వంటలో కూడా రోజూ చేపల కూర చేస్తూ ఉంటుంది. అది గమనించిన శకుంతల ఒకరోజు, అమ్మా అంజలి, ఏమైందమ్మా, రోజు ఏదోలా ఉంటున్నావేంటి? మీ ఊరికెళ్ళాలనుందా? అబ్బే అదేం కాదత్తయ్య, ఊర్లో అయితే గలగల మాట్లాడడానికి అందరూ ఉన్నారు, ఇక్కడ ఏమో అలా ఎవరూ లేరు కదా అని. నేనున్నానుగమ్మా, ఏమైనా మాట్లాడాలంటే నాతో మాట్లాడు. అది సరే గాని రోజు చేపల కూర చేస్తున్నావు ఎందుకమ్మా? చేపల కూర అంటే నీకు అంత ఇష్టమా? చిన్నప్పుడు మా నాన్న నా కోసం రోజు చేపలు తీసుకొచ్చేవాడు. ఆ చేపల్ని చక్కగా మా అమ్మ వండి పెట్టేది. అప్పటినుంచి నాకు చేపల కూర తినడం అంటే ఇష్టంగా మారింది. సర్లే అమ్మ, ఆ ఇష్టాన్ని ఇంకా అట్టగే కొనసాగిస్తున్నావన్నమాట. అత్తయ్య, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మనసులో దాచుకోకుండా సమాధానం చెప్పండి. అదేంటో అడుగమ్మా, చెబుతాను. నేను మీ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా, అది మీకు నచ్చలేదా? చూడమ్మా, ప్రేమ పెళ్లి అనేవి చాలా ముఖ్యమైనవి. కానీ పెళ్లి చేసుకున్న మరుక్షణం నుంచి ప్రేమ తగ్గిపోతా ఉంటది. పెళ్లికి ముందు ప్రేమ ఎంతున్నా సరే పెళ్లి తర్వాత అంతలా కనిపించదు. అందుకే రాను రాను అది నీకే అర్థం అవుతుందిలే, దాని గురించి ఇంకేం ఆలోచించబాక. అలా అత్తాకోడళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అరుణ్ ఇంటికొస్తాడు. అరుణ్ రాగానే మంచినీళ్లు తీసుకువెళ్లి ఇస్తుంది అంజలి. కాని అరుణ్ తన భార్యను పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక స్నానం చేసొచ్చిన అరుణ్కి వేడివేడి అన్నం వడ్డిస్తుంది అంజలి. చేపల కూర వడ్డించటంతో ఎక్కడా లేని కోపం తన్నుకొచ్చేస్తుంది.
ఏంటి అంజలి, ఈరోజు కూడా చేపల కూరేనా? అసలు ఇది ఇల్లు అనుకుంటున్నావా లేక చేపల కొట్టు అనుకుంటున్నావా? రోజు ఈ చేపల కూరని చూస్తుంటే నాకు చిరాకేస్తుంది. ఏవండి, అలా కోప్పడకండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎందుకలా చిరాకు పడుతున్నారు? ఇంక చాలా ఆపు. అవతల అమ్ముంది, అలా మాట్లాడుకో. మీరు మాట్లాడినప్పుడు లేదా అభయం? నేను మాట్లాడగానే వచ్చేసింది కోపం. ఛీ, ఇందుకే ఇంటికి రావాలంటేనే చిరాకేస్తుంది. పెళ్లికి ముందు నేను ఇదే చేపల కూర వడ్డిస్తే నవ్వుతూ తిన్నారు కదా, ఇప్పుడేమో చిరాకు పడుతున్నారు. మీకు రాను రాను నా మీద ప్రేమ తగ్గిపోతుంది. అలా అంజలి అనగానే ఇక కంచంలోనే చేతులు కడిగేసి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతాడు అరుణ్. తన భర్త ప్రవర్తన కాస్త బాధగా అనిపిస్తుంది అంజలికి. ఇక గదిలోకి వెళ్లి తన భర్త ముందు నిల్చుంటుంది. అరుణ్ కోపంతో ఊగిపోతాడు. అక్కడ అమ్ముంది కదా, అలా మాట్లాడడం అవసరమా నీకు? నేను నీకు చాలాసార్లు చెప్పాను, మన మధ్య గొడవలుంటే మన గదిలోనే తేల్చుకుందామని, అమ్మ ముందుకు తీసుకువెళ్ళకూడదు అని. ఆ గొడవ మీరు తెచ్చారా నేను తెచ్చానా? మీరే కదా ముందు మొదలుపెట్టింది. అమ్మ తల్లి, నీకో నమస్కారం. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. ఇప్పుడేమైందండి? అలా బాధపడ్డానికి కారణం ఏమిటి? అసలు ఏమైంది? కోపం, చెప్పలేనంత కోపం. ఉద్యోగానికి వెళ్ళి పనిచేస్తే ఆ కోపం వస్తుంది. అయినా నువ్వు ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంటి దగ్గరే ఉన్నావు కదా, అవన్నీ నీకేం తెలుస్తాయిలే. అంటే ఇప్పుడు నేను ఉద్యోగం చేయడం లేదని చెప్తున్నారా? నేను అలా అనలేదు. అయినా నీకు నమస్కారం తల్లి, నన్ను కాసేపు వదిలే. పెళ్లికి ముందు నేను లేకపోతే చస్తానన్నారు, నాతో మాట్లాడకపోతే ఉండలేనన్నారు. ఇప్పుడేమో నా మాటలు మీకు బరువైపోయాయి, ఒంటరిగా వదిలేమని చెప్తున్నారు. అలా అంజలి తన భర్త అరుణ్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటుంది. భార్య అలా ఏడుస్తుంటే ఓదార్చాల్సింది పోయి అరుణ్ పట్టించుకోకుండా తన పాటికి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళినవాడు అర్ధరాత్రి వేళ ఇంటికి తాగొస్తాడు. తూలుతూ వచ్చి పడుకుంటాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్తున్న అరుణ్ని శకుంతల లేపుతుంది. రాత్రి ఎందుకు దాగొచ్చావురా? తప్ప తాగేంత కష్టం నీకేం వచ్చిందని అంజలిని తిట్టావా? అట తలదించుకునుంటే ఎట్టాగా? ఏదో ఒకటి చెప్పు. అసలెందుకు ముందు దాగేవో చెప్పు. నువ్వు తిట్టడమే కాకుండా ఇప్పుడు అమ్మతో కూడా తిట్టిస్తున్నావా? భర్తను ఇలా హింసించే భార్యవి నువ్వే అవుతావు. అమ్మ దగ్గర నా పరువు మొత్తం తీసేసావుగా, ఇప్పుడు నీకు సంతోషమేనా? రేయ్, అడుగుతుంది నేను కదా, నువ్వేంటి కోడల వైపు చూసి మాట్లాడతావు? నువ్వింటికి తాగొచ్చిన సంగతి నాకు అంజలి ఏం చెప్పలా, నేనే నా కళ్ళతో చూశాను. ఇప్పుడు చెప్పు నిజం. అమ్మా, అది మా ఆఫీస్లో నాకు కొంచెం పని ఒత్తిడి ఉంది. ఆ కోపాన్ని ఇంటికి వచ్చి అంజలిపై చూపించాను, అంతే. ఇక వదిలే అమ్మా, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళొస్తాను. అలా అంజలి వైపు కోపంగా చూసి అరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అరుణ్ వెళ్ళిన తరువాత అంజలి బాగా ఆలోచిస్తుంది. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే అరుణ్ శకుంతల భోజనం చేస్తూ ఉండగా, అత్తయ్య, నేను ఇంట్లో ఉండాలనుకోవడం లేదు. నాకంటూ ఒక జీవితం ఉంది. ఇలా బాధపడుతూ ఉండాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అందుకే వెళ్లే ముందు మీకు ఒకసారి చెప్పి వెళ్ళిపోదామని చెప్తున్నాను. అమ్మాయి అంజలి, ఆవేశంలో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకమ్మా. లేదత్తయ్య, నేను వెళ్తున్నాను అంటూ అంజలి కట్టుబట్టలతో ఆ ఇంటి నుంచి వచ్చేస్తుంది. అంజలి వస్తుంటే అరుణ్ అలా చూస్తూ ఉంటాడే గాని ఆపే ప్రయత్నం కూడా చేయడు. ఇక సిటీలోని తన స్నేహితురాలు వనజ ఇంటికి చేరుకుంటుంది అంజలి. వనజకు తన పరిస్థితి మొత్తం చెప్తుంది. ఈ మగవాళ్ళంతా ఇంతేనే. వాళ్ళకి కావలసింది దొరికే వరకు కుక్కల్లాగా వెంటపడతారు. ఆ తర్వాత దొరికాక వదిలించుకుంటారు. ప్రేమ ప్రేమ అంటూ నీ వెంట కుక్కలాగా తిరిగాడు కదే అరుణ్ గాడు. కనిపించి నువ్వు ఆ చంప ఈ చంప వాయించేస్తాను. ఏమే, ఇంకోసారి నా ముందు నా మొగుడిని మర్యాద లేకుండా మాట్లాడవంటేనా ఊరుకోను. ఓ అబ్బో, మొగుడినంటే రోషం పొడుచుకొచ్చిందే. మరి ఇంట్లో నుంచి వచ్చేసావే? సర్లే, ఇంతకీ ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? చిన్నప్పుడు మా నాన్న చేపలు పట్టి అమ్మేవాడు. చేపలు అమ్మగా వచ్చిన డబ్బులతోనే నన్ను పెంచి పెద్ద చేశాడు. నేను బ్రతికితే మా నాన్నలాగా బ్రతకాలనుకునేదాన్ని, కానీ అది సాధ్యపడలేదు. ఆడపిల్లకి ఎప్పుడూ నాన్నే కదే హీరో. ఇప్పుడు ఆయనలాగే నేను కూడా చేపలు అమ్ముదామని అనుకుంటున్నాను. అంజలి ఆ విషయం చెప్పగానే వనజ షాక్ అవుతుంది. ఏం మాట్లాడాలో తెలియక అలా కాసేపు మౌనంగా ఉండిపోతుంది. కాసేపటి తర్వాత తేరుకొని, నీకేమన్నా పిచ్చా? ఇది సిటీనే బాబు, ఇక్కడ చేపలు అమ్ముతావంటే నువ్వు సిటీ కోడలివే. ఆ పనులన్నీ చేయకూడదే. అలా చేశామనుకో నిన్నందరూ పిచ్చి దానిలాగా చూస్తారు. ఎవరేమనుకున్నా పర్లేదు, నేనైతే అనుకున్నది చేస్తాను. అంతేలే, పందికి మంచినీళ్ళు చూపించినా దాని బుద్ధి మార్చుకోదు కదా, బురదగుంటలో పొరలాడడానికి వెళ్తుంది. నువ్వు అంతే, నీ బుద్ధి మార్చుకో. సర్లే, చేయాల్సింది చెయ్యి. ఏమైనా సహాయం కావాలంటే చెప్పు. నీ స్నేహితురాలిగా నా సహాయం నీకెప్పుడూ ఉంటుంది.
అలా వనజ అనగానే కన్నీళ్లు పెట్టుకుంటూ తన స్నేహితురాల్ని అంజలి హత్తుకుంటుంది. ఇక మరుసటి రోజు సిటీలోని ఒక మంచి ప్రదేశంలో చేపలు అమ్మటం మొదలు పెడుతుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపల దుకాణం ఎక్కడా లేకపోవటం వల్ల అంజలికి మంచి గిరాకీలే తగులుతాయి. జనాలు ఆ చేపల దుకాణం దగ్గర క్యూ కొడతారు. ఆహా, నీకు అదృష్టం పట్టుకుందే. ఇలా వ్యాపారం మొదలు పెట్టావో లేదో, అలా నీ దుకాణం ముందుకి జనాలు వస్తూనే ఉన్నారు. ఈరోజు మంచి లాభాలు చూసావు. ఆ డబ్బులంతా ఏం చేస్తావే? ఏం చేస్తానో నువ్వే చూడు. అలా అంజలి ప్రతిరోజు వచ్చే ఆదాయాన్ని పొదుపు చేస్తుంది. సిటీలో చేపలు అమ్మటంతో మంచి లాభాలు వస్తాయి తనకి. కొన్ని రోజులకి అంజలి సిటీలోనే మరో ప్రదేశంలో తన రెండో చేపల దుకాణాన్ని ప్రారంభిస్తుంది. కొంతమందికి ఉపాధి కూడా కల్పిస్తుంది. అందులో రంగా అనే యువకుడు చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటాడు. అమ్మా, మీరు చేస్తున్న వ్యాపారం ఎంతలా ముందుకు సాగటానికి ఏంటమ్మా కారణం? నేను పల్లెటూరు నుంచి ఆ రోజు పట్టుకొచ్చిన చేపలనే అమ్మాలనుకున్నాను. అలా చేయడం చాలా మందికి నచ్చింది. అందుకే మన దుకాణానికి చాలా మంది వస్తున్నారు. మీ దగ్గర పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. అలా సిటీలో చాలా ప్రాంతాల్లో చేపల దుకాణాలు ప్రారంభిస్తూ తన వ్యాపారాన్ని మరింత పెంచుతుంది అంజలి. వాటిల్లో కూడా లాభాలు వస్తాయి. ఆ డబ్బులతో ఒక పెద్ద ఇంటిని కొనుగోలు చేస్తుంది. చాలా సంతోషంగా అంజలి జీవితం సాగుతూ ఉంటుంది. రోజు అంజలి వెళ్లే మార్గంలో రోడ్డుకి పక్కన ఒక వ్యక్తి తప్పతాగి పడిపోయి ఉంటాడు. దెబ్బలు కూడా తగిలుంటాయి. జనాలు గుమిగూడి ఉంటారు. అంజలి వెళ్లి చూస్తే అతను ఎవరో కాదు, తన భర్త అరుణ్. అయ్యో, ఇలా దెబ్బలతో ఉన్నారేంటి? బాగా తాగున్నారు. వెంటనే ఇంటికి తీసుకెళ్ళాలి. ఏమే, అన్నీ మర్చిపోయి సంతోషంగా బ్రతుకుతున్నావు కదే, మళ్ళీ నీ భర్తకి దగ్గర అవడం అవసరమా చెప్పు? వనజ అన్న మాటకి అంజలికి కోపం వస్తుంది. లాగిపెట్టి ఒక్క చెంపదబ్బిస్తుంది వనజకి. తన భర్తను ఇంటికి తీసుకెళ్తుంది. కాసేపటి తర్వాత అరుణ్కు మెలకు వస్తుంది. ఎదురుగా ఉన్న తన భార్యని చూస్తాడు. తప్పు చేశాను అంజలి, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నీకంటూ ఎవరున్నారు చెప్పు? నేనే కదా. అలాంటి నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వు లేని నేను నన్ను నేనే కోల్పోయాను. తాగుడుకు బానిసై తల్లడిల్లిపోయాను. నీ గుర్తులు తలుచుకుంటూ పిచ్చివాళ్ళ మారిపోయాను. నన్ను క్షమించు అంజలి. సంపాదన ధ్యాసలో పడి నిన్ను అవమానించాను, తిట్టాను. నువ్వు వెళ్ళిపోయేందుకు నేను కారణమయ్యాను. సంతోషంగా ఉన్న నీ జీవితంలోకి మళ్ళీ రావాలనుకోవట్లేదు. ఇక వెళ్తాను అని అరుణ్ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఏడుస్తూ అంజలి తన భర్తను హత్తుకుంటుంది. అప్పటి వరకు బరువుగా అనిపించిన బంధం ప్రేమతో కరిగిపోతుంది. ఇద్దరు ఒక్కటవుతారు. తన తప్పు తెలుసుకున్న అరుణ్ణి అంజలి క్షమిస్తుంది. ఇద్దరు కలిసి ఇంటికెళ్తారు. వారిని చూసి శకుంతల చాలా సంతోషిస్తుంది. పెళ్లి తర్వాత కోపాలు, గొడవలు, చికాకులు, మనస్పార్థలు అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటిలో ప్రేమ కూడా ఉంటది. అదే ప్రేమ గొప్పతనం. ఇక మీ మధ్య ఎట్లాంటి గొడవలు రావు. ఇట్లాగే నవ్వుతా సంతోషంగా ఉండండి అని దీవిస్తుంది శకుంతల. ఇక అప్పటి నుంచి అంజలి తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ తన కుటుంబంతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.